అందరూ బాగున్నారా? ఇట్స్ మీ అన్ను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ అంటూ ఉంటుంది కదా. మనందరికీ మనం సాధించాలనుకున్న లక్ష్యం అంటే చాలా ఇష్టం. కానీ గోల్ని అచీవ్ చేయగలిగే ప్రాసెస్ ఉంటుంది కదా. అంటే మనం ఆ గోల్ని అచీవ్ చేయడానికి కష్టపడాలి. ఆ జర్నీనే కొంచెం కష్టతరమైంది. ఎందుకంటే చాలామంది సక్సెస్ని అయితే ఇష్టపడతారు. బట్ ఆ సక్సెస్ని చేరుకోవడానికి ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో అది చేరుకోవడానికి ముందే చాలామంది గివప్ చేసేస్తూ ఉంటారు. కానీ మనం గోల్ని అచీవ్ చేయాలంటే ఆ ప్రాసెసే చాలా ముఖ్యం. సీతాకొక చిలుక అనేది ముఖ్యం కాదు, కానీ ఆ సీతాకొక చిలుక గొంగళి పురుగు నుంచి సీతాకొక చిలుకగా ఎలా మారింది అనే ప్రాసెసే చాలా ముఖ్యం. మనం గోల్ని అచీవ్ చేయాలంటే మనం కష్టపడాలి. మనల్ని మనం పూర్తిగా చేంజ్ చేసుకోగలగాలి. ఈరోజు నేను డిస్కస్ చేసే బుక్లో కూడా మనం మన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మన ప్రాసెస్ని ఎలా ఎంజాయ్ చేయాలి, మన ప్రాసెస్ నుంచి ఏమేమి విషయాలు తెలుసుకోవాలి, ప్రాసెస్లో చివరి వరకు సస్టైన్ అయి ఉండాలంటే ఎలా పయనించాలి అనే ముఖ్యమైన విషయాలు నేను ఈ బుక్లో డిస్కస్ చేస్తాను. అలాగే మన గోల్ని అచీవ్ చేయడానికి ప్రాసెస్లో ఎలా ఫోకస్డ్గా ఉండాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఎక్కువ లేట్ చేయకుండా మన బుక్ సమ్మరీని స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న బుక్ నేమ్ ఏంటంటే చాప్ వుడ్ క్యారీ వాటర్. ఈ బుక్ని జోషువా మెట్కాల్ఫ్ అనే ఆథర్ రాశాడు. ఈ బుక్లో మనకు లైఫ్లో అవసరమయ్యే లెసన్స్ని ఆథర్ జాన్ అనే క్యారెక్టర్ ద్వారా అర్థమయ్యేలా చెప్తాడు. లైఫ్లో ఏ ఫీల్డ్లో అయినా సరే సక్సెస్ని సాధించాలంటే ఫస్ట్ మీరు వర్కింగ్ ప్రాసెస్లో వెళ్లాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. ఈ బుక్లో జాన్ అనే వ్యక్తి ఉంటాడు. ఇతడు సమురాయ్ వారియర్ అవ్వాలనుకుంటాడు. సమురాయ్ అంటే జపాన్లో ఒక శక్తివంతమైన యోధుడు, వీరుడు అని అర్థం. వీళ్ళు మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరి ఉంటారు. సో జాన్ సమురాయ్ వారియర్ అవ్వాలని అనుకుంటాడు. సో జాన్ సమురాయ్ వారియర్ ఎలా అయ్యాడు, తన జర్నీ ఏంటి, తన ప్రాసెస్ నుంచి తను ఏం నేర్చుకున్నాడు, ఎలా ఫోకస్డ్గా ఉన్నాడు, ఎలా కన్సిస్టెంట్గా తన ప్రాసెస్ని ఫాలో అయ్యి తను సమురాయ్ వారియర్గా ఎదిగాడు, ఇవన్నీ ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సో ఈ బుక్ని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. చాప్టర్ 1. ఈ బుక్లో మన మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే జాన్. ఇతను జపాన్లో ప్రసిద్ధమైన సమురాయ్ యోధుడిగా అవ్వాలనుకుంటాడు. అతడికి చిన్నప్పటి నుంచే సమురాయ్ కల్చర్ అంటే చాలా ఇష్టం. అతను పెద్దవాడవుతున్న కొద్దీ తన డ్రీమ్ కూడా పెరిగి పెద్దదవుతుంది. అతడు ఒక మంచి సమురాయ్ వారియర్గా ఎదగాలనుకుంటాడు. దానికోసం అతడు జపాన్లో ఒక ప్రాచీన నగరంలో ఉన్న సమురాయ్ కమ్యూనిటీలో వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటాడు. ఫైనల్లీ అతడికి 18 years వచ్చాక అతడు జపాన్లోని ఒక ప్రాచీన నగరానికి వెళ్ళి సమురాయ్ విలువిద్యను నేర్పే ఒక స్మాల్ కమ్యూనిటీలో జాయిన్ అవుతాడు. అప్రెంటిస్గా తన నేమ్ ఎన్రోల్ చేసుకుంటాడు. ఈ సమురాయ్ కమ్యూనిటీ సిటీకి చాలా దూరంగా ఉండి ఎప్పటి నుంచో వాళ్ళ టైమ్లెస్ ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ వస్తుంది. జాన్ ఇక్కడైతే తను ఒక సమురాయ్ యోధుడిగా ఎదగగలడని తనకు నమ్మకం వస్తుంది. కానీ తన ఫస్ట్ డే ట్రైనింగ్లో ఊహించని విషయం ఒకటి జరుగుతుంది. అదేంటంటే వాళ్ళ సెన్సై, మార్షల్ ఆర్ట్స్ నేర్పించే గురువుని సెన్సై అని అంటారు. ఫస్ట్ డే ట్రైనింగ్ రోజు అతని గురువు ఏమంటాడంటే కట్టెలు మోసుకొని తీసుకొని రావాలని, అలాగే నీళ్లు మోసుకు రావాలని చెప్తాడు. దీంతో జాన్ కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతడు మొదటి రోజు నుంచే విలువిద్యను అభ్యసించాలని అనుకుంటాడు. అప్పుడు సెన్సై అకిరా అతనికి ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే వాళ్ళ సమురాయ్ శిక్షణా శిబిరం నగరానికి చాలా దూరంగా ఉందని, కాబట్టి నగరం యొక్క ఆధునిక సదుపాయాలను ఇంకా అడాప్ట్ చేసుకోలేదని, రోజు నిత్యావసరాల కోసం నీళ్లు ఇంకా వంట చేయడానికి కలప కావాలని చెప్తాడు. సో దట్ అవి యూజ్ చేసి అందరికీ భోజనాలు సిద్ధం చేయొచ్చు, అవి మనం బ్రతకడానికి ఇవి కావాలని చెప్తాడు. నిరాశ చెందిన జాన్ అకిరాని ఏమడుగుతాడంటే మరి నా విలువిద్యను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అడుగుతాడు. అప్పుడు అకిరా చిరునవ్వు నవ్వి ఏమంటాడంటే అది త్వరలోనే స్టార్ట్ చేద్దాం, ముందైతే నువ్వు అడవికి వెళ్ళి కట్టెలు నరికి నీళ్లు మోసుకొని రా అని అంటాడు. జాన్కి ఇది ఇష్టం లేకపోయినా తన సెన్సై చెప్పిన పనికి ఒప్పుకుంటాడు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే రోజు బోర్ కొట్టే ఈ సాధారణ పనులు మనల్ని అంతగా ఉత్సాహపరచవు. కానీ మీరు ఏ రంగంలో అయినా పర్ఫెక్ట్ అవ్వాలంటే ఎవ్రీడే ఇలా మనకు మంచిగా అనిపించని పనులనే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టాపర్ అవ్వాలి అనుకుంటున్నారు, కానీ దానికోసం మీరు రోజు కొన్ని గంటలు చదవాలి. చదవటం మనకు ఎక్సైటింగ్గా అనిపించదు. అదే నెట్ఫ్లిక్స్లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 40 ఎపిసోడ్లైనా మనం ఈజీగా కూర్చొని ఫినిష్ చేసేస్తాం.
కానీ ఇవి మన గ్రోత్కి, మన సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడవు కదా. మనం స్ట్రాంగ్ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలంటే రోజు ఇలాంటి బోర్ కొట్టించే సాధారణ పనులే చేయాలి. అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతాం. ఈ లెసన్నే అకిరా జాన్కి నేర్పించాలి అని అనుకుంటాడు. చాప్టర్ 2 బిల్డింగ్ యువర్ ఓన్ హౌస్. ఆ తర్వాత రోజు జాన్ త్వరలోనే తనకు విలువిద్య నేర్పిస్తారన్న నమ్మకంతో అడవికి వెళ్ళి కట్టెలు నరికి నీళ్లు కూడా మోసుకొని వస్తాడు. అలా ఆ రోజు పని పూర్తయిన తర్వాత సెన్సై జాన్ని ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి ఒక కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ కథ జపాన్లో గృహ నిర్మాణాలు చేసే ఒక గృహశిల్పి కథ. ఇతడు జపాన్లో టోక్యో నగరంలోనే నాణ్యమైన ఇంకా హైయెస్ట్ క్వాలిటీ కలిగిన గృహాలను నిర్మించే వ్యక్తి కథ. అతడు తన కళలో బాగా ఆరితేరినవాడు. అంతేకాకుండా అతడి ఈ కళకు చాలా ఫేమస్. రోజులు గడుస్తున్న కొద్దీ అతడు ముసలివాడవుతాడు. అలసటగా ఇంకా టైర్డ్గా ఫీల్ అవుతాడు. సో ఇంకా అతడు రిటైర్మెంట్ తీసుకుందామని నిర్ణయించుకుంటాడు. ఈ విషయమై అతడు పనిచేసే యజమాని దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అప్పుడు అతని యజమాని ఏమంటాడంటే, సరే నువ్వు రిటైర్మెంట్ తీసుకో, కానీ రిటైర్మెంట్ తీసుకునే ముందు నాకు ఒక చివరి ఇల్లు నిర్మించమని చెప్తాడు. కోట అయిష్టంగానే ఒప్పుకుంటాడు. కానీ అతని రిటైర్మెంట్ ముందు కూడా ఇల్లు నిర్మించడం కోటాకి ఇష్టంగా అనిపించదు. అతడు ఆ పనిని తనకు అవకాశం కంటే అది తనకు ఒక తలనొప్పిగా ఇంకా సమస్యగా భావిస్తాడు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన చాలా పనులని వేరే వాళ్లకు అప్పగిస్తాడు. ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది కూడా చెక్ చేయడు. అతడు తన నైపుణ్యతకి తగ్గ ఇంటిని నిర్మించట్లేదు. తొందరగా పనులన్నీ పూర్తి చేసేస్తున్నాడు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా పనిని వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. ఒక 4 నెలలు అలా గడిచిపోతాయి. ఆ ఇంటిని నిర్మించడం పూర్తవుతుంది. ఆ ఇల్లు ఓకేగా అనిపిస్తున్నా అతడు ఇంతకు ముందు నిర్మించిన ఇళ్లలో ఉన్న క్వాలిటీ అనేది ఈ ఇంటిలో లేదు. ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది మిస్ అవుతూ ఉంది. అదే చాలామంది వర్కర్స్ కూడా అంటారు. కోట తన యజమాని దగ్గరికి వెళ్ళి చివరగా ఇక రిటైర్మెంట్ ఇవ్వమని పర్మిషన్ అడుగుతాడు. అతడి బాస్ అతడి వర్క్కి థ్యాంక్ యూ చెప్పి ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ అతని చేతిలో పెడతాడు. ఇంకా ఏమంటాడంటే, నువ్వు నీ లైఫ్లో చేసిన పనిని అభినందిస్తూ నా నుంచి ఒక చిన్న బహుమానం అని అతడి చేతికిస్తాడు. కోట ఆ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. గెస్ వాట్, ఆ బాక్స్లో మెరుస్తూ హౌస్ కీస్ కనిపిస్తాయి. వాళ్ళ యజమాని ఏమంటాడంటే, చివరిగా నువ్వు నిర్మించిన ఈ ఇల్లు నీకు బహుమతిగా ఇస్తున్నాను అంటాడు. ఈ ఇల్లు నీకోసమే, యు డిజర్వ్ ఇట్ అని అంటాడు. కోటాకి ఇది విన్న వెంటనే మంచిగా అనిపించదు. ఎందుకంటే కోట ఆ ఇల్లు తనకు కాదనుకొని నాణ్యమైన కలపను యూజ్ చేయలేదు. అలాగే ఆ ఇంట్లో చాలా ముఖ్యమైన విషయాలు తన పని వాళ్ళకు అప్పగించేసి ఊరుకున్నాడు. తనకే అయి ఉంటే ఆ ఇల్లు ఇంకా బాగా నిర్మించేవాడు. అతడు తన ఇంటిని నిర్మిస్తున్నాడని ముందే తెలిసి ఉంటే అతడు బాగా కష్టపడి ఎక్కువ శ్రద్ధతో బాగా వర్క్ చేసి మంచి ఇల్లు కట్టేవాడు. ఈ కథ ఇక్కడితో ఫినిష్ అవుతుంది. ఈ స్టోరీ ద్వారా సెన్సై అకిరా జాన్కి ఏం లెసన్ నేర్పుతాడంటే, మనం రోజు లేదా ఇంకా ఏదైనా రోజు చేసే పనులు ఏ పనైనా కూడా ముఖ్యమే. మన జీవితంలో చేసే ప్రతి పని ముఖ్యమైంది. అది మనదైనా ఇంకా ఏ పనైనా అది చాలా ముఖ్యం. మనం ఈ రోజు లేదా ఏదైనా రోజు మనం చేసే పనులు మనకు బహుమతిని లేదంటే ఒక ఎక్స్పీరియన్స్ని తీసుకువస్తాయి. కానీ మనం పనులు ఎలా చేస్తామంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లు చేస్తాం. మనల్ని ఎవరూ చూడట్లేదు అనుకుంటాము. ఎవరూ చూడనప్పుడు ఆ పనిని మనం అంకిత భావంతో చేయము. కానీ మనం చేసే పనులే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాయి. మనం చేసే పనులే మనల్ని సక్సెస్ఫుల్ చేస్తాయి, మనకు రివార్డ్స్ని ఇస్తాయి. అది మిమ్మల్ని ఒక బెటర్ పర్సన్గా ఇంకా మీ కెరీర్ని ప్రోగ్రెస్ చేసేలా చేస్తుంది. మనం అందరం కూడా మన ఫ్యూచర్, మన కెరియర్, మన సొంత ఇంటిని నిర్మిస్తున్నాం. మీ టీం, స్కూల్, ఇంకా మీ ఫ్యామిలీ, ఇంకా మీరు పనిచేసే సంస్థల కోసం నిర్మిస్తున్నారు అనుకుంటారు. కానీ నిజానికి మీరు మీ సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. మీ పని పట్ల నిబద్ధతతో ఉండాలి, ఫోకస్డ్గా పని చేయాలి. అప్పుడే ఆ పని మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తుంది, మంచి రివార్డ్ ఇవ్వగలుగుతుంది. మీరు అంకిత భావంతో చేసే మీ పని మీకు ఒకరోజు బహుమతిని తీసుకుని వస్తుంది. అందుకే పని పట్ల సాకులు చెప్పకుండా మీ పనిని క్రమశిక్షణతో చేయండి. చాప్టర్ 3 ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్. మీ లైఫ్లో చిన్న విషయాల పట్ల కూడా నమ్మకం ఉంచండి. రోజులు గడుస్తున్న కొద్దీ జాన్ ఆ సమురాయ్ శిక్షణ సమూహంలో కంఫర్టబుల్గా ఎదుగుతూ ఉంటాడు. ఒకరోజు జాన్ నిద్రలేచిన వెంటనే ఆ శిక్షణ సమూహంలోని విద్యార్థులు
చాలా ఉత్సాహంగా విలువిద్య పోటీలో వాళ్ళందరూ పోటీ చేయొచ్చని ప్రకటిస్తారు. అప్పుడు జాన్ అది విని చాలా ఉత్సాహపడతాడు. అతడు ఆ విషయం గురించి మాట్లాడలేకుండా ఉండలేకపోతాడు. అతడి ఉత్సాహాన్ని చూసి అతడి భుజాలపై తట్టి కూర్చోబెట్టి అతడికి ఇంకో జీవిత పాఠాన్ని నేర్పించడం స్టార్ట్ చేస్తాడు సెన్సేయ్. లెసన్ నెంబర్ 3. అందరూ వాళ్ళ లైఫ్లో గొప్ప లక్ష్యాలను సాధించాలని అనుకుంటారు, కానీ చాలా కొంతమంది మాత్రమే గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో చివరి దాకా కష్టపడి ఫాలో అవుతారు. అలాగే అందరూ సమురై వారియర్ అవ్వాలని వచ్చారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే కట్టెలు నరకడం ఇంకా నీళ్లు మోయటాన్ని ఒప్పుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలని అనుకుంటారు, కానీ ఆ గొప్పతనానికి అవసరమైన పనిని చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అందరూ వెనుకడుగేస్తారు. మీకు ఇక్కడ ఎదురయ్యే సవాల్ ఏంటంటే మీరు ఫలితాన్ని ఆశించే ముందు అది ఎలా జరుగుతుందో ఆ ప్రక్రియ పైన శ్రద్ధ వహించాలి. అంటే ప్రాసెస్ పైన శ్రద్ధ వహించాలి. ఎక్కువగా మీరు మీ వర్క్ పైన ఫోకస్ చేయాలి. మీరు స్కూల్లో కాలేజీలో టాప్ అవ్వాలంటే లేదా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ రావాలన్నా పొద్దున్నే 5 గంటలకు లేవాలి, చదవాలి, క్రమశిక్షణతో ఉండాలి. మీరు ఈ గడువుకు చదవాలనుకున్న సిలబస్ని కంప్లీట్ చేయాలి, వాయిదా వేయకుండా పూర్తి చేయాలి. ఏదైనా పొందాలంటే అది జరిగే ప్రాసెస్ని మీరు లవ్ చేయాలి. చాప్టర్ 4. 1 Eye for the Journey. కొన్ని నెలలు గడిచిన తర్వాత జాన్ ఇప్పుడు రోజుకు 4 గంటలు విలువిద్య సాధన చేస్తూ మరో 4 గంటలు కట్టెలు నరకడం, నీళ్లు మోసుకురావటం వంటివి చేసేవాడు. అయితే ఇదంతా టైం వేస్ట్ అని జాన్కి అనిపించేది. జాన్ నిరాశకు లోనవుతాడు. అతడు తన విలువిద్యను పర్ఫామ్ చేసేటప్పుడు ఓన్లీ అతడు 7 అడుగుల దూరం నుంచే లక్ష్యానికి గురిపెట్టే అనుమతి ఉండేది. అది అతనికి మరింత కష్టంగా అనిపించేది. జాన్కి చాలా కోపం వచ్చేది, కానీ ఎప్పటిలాగానే తన రోజువారీ పనులు చేయటం కొనసాగించాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాత అతడు బెటర్గా మారుతాడు. అతడు వెంటనే అకిరా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, సమురై యోధుడిగా మారటానికి ఎంత సమయం పడుతుంది అని. అప్పుడు సెన్సేయ్ 10 ఏళ్ళు అని చెప్తాడు. అప్పుడు క్యూరియాసిటీతో జాన్ ఏమడుగుతాడంటే, నేను కట్టెలు కొట్టడం ఇంకా నీళ్లు తీసుకురావడం మానేసి నా లైఫ్లో ప్రతి క్షణాన్ని విలువిద్యకి అంకితం చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటాడు. అప్పుడు సెన్సేయ్ అకిరా ఏమంటాడంటే, అలాగైతే 30 సంవత్సరాలు పడుతుంది అని చెప్తాడు. అకిరా జాన్తో ప్రేమగా ఏం చెప్పాలనుకుంటాడంటే, నువ్వు నీ గమ్యం కోసం ఒక కన్ను మాత్రమే పెడితే నువ్వు ప్రయాణం పూర్తి చేసే వరకు కేవలం ఒక కన్ను మాత్రమే మిగులుతుంది. అప్పుడు జాన్ అకిరా ఏం చెప్పాలనుకుంటున్నాడో జాన్కి అర్థమవుతుంది. ఇకపై జాన్ అతను కట్టెలు నరకటం, నీళ్లు మోసుకురావడం, విలువిద్య ఏ పని చేసినా ఫలితాల గురించి ఆలోచించకుండా ఓన్లీ ప్రజెంట్ తన జర్నీ పైనే ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంటాడు. లెసన్ 4. పర్వతాన్ని ఎక్కేటప్పుడు మన ప్రయాణం మొత్తం శిఖరాన్నే చేరుకోవాలని మాత్రమే ఆలోచిస్తే పర్వతం ఎక్కలేము. ముందు ఒక్కొక్క అడుగుపై దృష్టి పెట్టినప్పుడే పర్వతాన్ని మనం అధిరోహించగలుగుతాం. ఎవరూ కూడా ఒకేసారి ఒకే అంగలో పర్వతాన్ని ఎక్కలేరు. అది ఓన్లీ ఒక్కొక్క స్థిరమైన అడుగుతోనే సాధ్యమవుతుంది. మనం అడుగులు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలి. మన జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. మనం తరచుగా నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ గోల్ చేరుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం, కానీ మనం ప్రస్తుతం ఉన్న క్షణాన్ని ఆస్వాదిస్తూ వచ్చే గమ్యాన్ని మర్చిపోతేనే నిజమైన విజయాన్ని పొందగలుగుతాం. నెక్స్ట్ చాప్టర్, నథింగ్ ఈజ్ ఎ టెస్ట్. జాన్ డైలీ ఇలా కట్టెలు నరకడం, నీళ్లు మోసుకురావడం లాంటివి చేస్తూ వీటితో పాటుగా విలువిద్యలో కూడా మరింత శ్రమించడం మొదలు పెడతాడు. జాన్ తన తోటి శిష్యుల కంటే కూడా ఎక్కువ కట్టెలు నరకటం, ఎక్కువ నీళ్లు మోసుకురావడం చూసి తనకు తానే గర్వపడేవాడు. ఒకరోజు జాన్ బకెట్లో ఎక్కువ నీళ్లు చూసి అకిరా సెన్సేయ్ ఆశ్చర్యపోయి అడిగాడు, ఎందుకు నువ్వు ఎక్కువ నీళ్లు మోస్తున్నావని అడుగుతాడు. జాన్ ఏమని చెప్తాడంటే, నేను నా శక్తి మేరకు బెటర్గా చేస్తున్నాను అని చెప్తాడు. కానీ సెన్సేయ్ అకిరా ఏం గమనిస్తాడంటే, జాన్ నిజంగా తన బెస్ట్ ఇవ్వటం లేదు, కేవలం ఇతరుల కంటే ఎక్కువ నీళ్లు మోసి తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నాడు. అది ఒక టెస్ట్గా భావించే జాన్ని చూసి అకిరా అతడికి ఒక ముఖ్యమైన లైఫ్ లెసన్ని చెప్పాలని నిర్ణయించుకుంటాడు. నీ సామర్థ్యానికి నీవే అడ్డుకట్టగా నిలుస్తున్నావు. ఎందుకంటే ప్రతిదాన్ని లైఫ్లో మనం ఒకరు మనకు పెట్టిన పరీక్షగా చూస్తూ ఉంటాం. అసలు గుట్టేంటంటే, జీవితంలో ప్రతిదీ టెస్ట్ కాదు. మనం జీవిత అనుభవాలు అనేవి మనకు లైఫ్లో మనకు నేర్పించడానికి వచ్చిన అవకాశాలు, ఇంకా మనల్ని డెవలప్ చేయడానికి వచ్చిన ఆపర్చునిటీస్. అందుకే చాలామంది వాళ్ళ పూర్తి సామర్థ్యాన్ని పొందలేరు, ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ఒక పరీక్షగా చూస్తారు. లైఫ్లో ప్రతిదీ టెస్ట్ కాదు. ఇలా మనకు ముందే తెలిస్తే పరీక్షలో ఉత్తీర్ణం కావడానికి మన మైండ్ని ఫోకస్ చేస్తాము. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఎదిగే అవకాశాన్ని కోల్పోతాము.
సమయంతో పాటు నేర్చుకోవడం ఇంకా తన లైఫ్లో ఎదగటంపై దృష్టి పెట్టిన వ్యక్తి తనను నిరూపించుకోవడానికి ప్రతిదాన్ని పరీక్షగా చూసే వ్యక్తిని మించిపోతాడు. చాప్టర్ 6 వేర్ డు యూ ఫైండ్ యువర్ ఐడెంటిటీ. కొన్ని రోజులు గడిచిన తర్వాత సెన్సీ అకిరా మందలించినా కూడా ఫలితాల గురించి పట్టించుకోకూడదు అని వార్నింగ్ ఇచ్చినా కూడా జాన్ సమురాయ్ యోధుడిగా మారాలని ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అతను ఎక్స్ట్రా టైం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడు. దీంతో అతని భుజంలో నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి వల్ల జాన్ విల్లుని ప్రయోగించలేకపోతాడు. అకిరా దీన్ని గమనించి జాన్ దగ్గరికి వెళ్తాడు. జాన్ తన నొప్పిని అకిరా సెన్సై నుంచి దాచలేనని తెలుసు. అకిరా అతని నొప్పి పూర్తిగా తగ్గడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని వివరిస్తాడు. జాన్ ముఖం క్షణాల్లో బాధతో చిన్నదైపోతుంది. ఎందుకంటే ఈ గాయం కారణంగా అతడు తన సమురాయ్ శిక్షణలో చాలా వెనుకబడిపోతాడని అతనికి అర్థమవుతుంది. జాన్ బాధతో ఉండడం చూసి అకిరా అతనికి ఒక ప్రశ్న వేస్తాడు. జాన్, నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రతిదాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఎవరవు అని అడుగుతాడు. జాన్ ఒక నిమిషం ఆలోచిస్తాడు. కానీ సరైన సమాధానం తనకు తెలియదని గ్రహిస్తాడు. ఇక్కడ అకిరా సెన్సై జాన్కి నేర్పిన పాఠం ఏంటంటే మన విలువ మనం చేసే పనుల ద్వారా వస్తుందని మనం అనుకుంటాము. ఒకవేళ జాన్ తను ఇప్పుడు చేస్తున్న పని చేయకపోతే, అంటే చెట్లు నరకటం, నీళ్లు మోసుకురావటం, విల్లు ప్రయోగించడం 6 నుంచి 8 వారాలు అతడు తనను తాను విలువైన వాడిగా భావించడు. నువ్వు బాగా పని చేసినప్పుడు, ఎక్కువ డబ్బు సంపాదించినప్పుడు లేదా నీ లైఫ్లో సక్సెస్ఫుల్ అయినప్పుడు నీకు నీ విలువ ఎక్కువ అనిపిస్తుంది. కానీ అదే సమయంలో నీ వ్యాపారం నష్టపోతున్నప్పుడు లేదా నువ్వు అనుకున్నది జరగనప్పుడు, నీకు లైఫ్లో అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించినప్పుడు, లేదంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, బ్రేకప్ అయినప్పుడు నువ్వు నిరాశ, ఓటమి, ఒత్తిడిలో, డిప్రెషన్లో కూరుకుపోతావు. అసలు నిజానికి నీ విలువ అనేది నీ ఫెయిల్యూర్తో తగ్గదు. నీ విలువ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అది పెరగదు, తగ్గదు. నీవు నీ ప్రదర్శన ఎలా ఉన్నా, నీ హ్యూజ్ సక్సెస్ ఇంకా ఫెయిల్యూర్లో కూడా ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఒక కంపెనీకి CEO అయినా, వర్కర్ అయినా, కోచ్ అయినా, ఎవరైనా సరే నీ వ్యక్తిత్వాన్ని ఒక్క క్షణంలో మాయమయ్యే వాటిలో వెతకకు. చాప్టర్ 7 గజిలింగ్ సాల్ట్ వాటర్. సమురాయ్ శిక్షణ సముదాయంలో విద్యార్థులందరూ వారానికి ఒకసారి టీవీ చూడడానికి అనుమతి ఉండేది. సెన్సై అకిరా మరియు జాన్ అమెరికన్ స్పోర్ట్స్ చూసి ఒక స్పెషల్ బాండ్ని ఏర్పరచుకున్నారు. అకిరా జీవితానికి కొత్త స్కోర్ కార్డ్ క్రియేట్ చేసేదానికి ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతాడు. అతడు కోబీ బ్రైంట్ వైపు చూపించి, కోచ్, కోబీ బ్రైంట్ తను 6th NBA టైటిల్ గెలుచుకుంటే తను సాటిస్ఫై అవుతానని, రిటైర్ అవుతానని ఎన్నోసార్లు చెప్పినా కూడా ఇంకా బాస్కెట్బాల్ ఎందుకు ఆడుతున్నాడని జాన్ని ప్రశ్నిస్తాడు. మనుషులు వాళ్ళ లైఫ్లో ఇంకా ఎక్కువ అచీవ్ చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని, జీవితం చాలా బాగుంటుందని నమ్ముతారు. కానీ ఎన్ని అచీవ్మెంట్స్ చేసినా కూడా మనలో ఉన్న కొరతని నింపలేకపోయింది. అలా అని ఫ్యూచర్లో ఎక్కువ విజయాలు సాధించడం ద్వారా మనం ఆ కొరతను నింపుతుందా? మనం సంతృప్తి చెందుతామా? దాహంలో ఉన్న వ్యక్తి ఉప్పు నీరు తాగటం వల్ల దాహం తీరనట్టే సాధన మరింత ఎక్కువ సాధించాలన్న తపనను పెంచుతుంది. కానీ అది మన నిజమైన సంతృప్తిని, నిండుతనాన్ని మన నుంచి దూరం చేస్తుంది. నువ్వు ఇష్టపడే నీ లైఫ్ స్కోర్ బోర్డ్ని క్రియేట్ చేయి. నీకు రోల్ మోడల్ అనిపించే, నువ్వు స్ఫూర్తిగా తీసుకునే వ్యక్తులు ఎవరో, వాళ్ళలో ఉండే లక్షణాలేంటో ఒక పెన్ తీసుకొని ఒక డైరీలో రాయండి. నీ రోల్ మోడల్ ఎవరు? నీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి ఎవరు? వాళ్ళలో నీకు నచ్చే లక్షణాలేంటో ఒక డైరీలో రాయండి. నెక్స్ట్, సెకండ్, అందులో నీకు అత్యంత ముఖ్యమైన 3-4 లక్షణాలని రాయండి. ఇవి నీ పర్సనల్ స్కోర్ కార్డ్ అవుతాయి. ఎవ్రీడే మీరు ఎంచుకున్న మీ రోల్ మోడల్లో ఉన్న 2 క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని ఫాలో అయ్యి నువ్వు నీ జీవితాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. రోజులో 2 సార్లు మీరు ఈ పాయింట్స్పై బేస్ చేసుకొని గ్రేడ్ చేసుకోవాలి. చాప్టర్ 8 ఈవిల్స్ బెస్ట్ వీపన్. ఒకరోజు బాగా ఎండగా ఉండటంతో అకిరా శిష్యుల్ని ఆ రోజు గంట ముందే కట్టెలు మోసుకురావటాన్ని, నీళ్లు తీసుకురావటాన్ని మానివేయమని చెప్తాడు. ఆ రోజు సాయంకాలం సెన్సై జాన్ శిష్యులందరూ కాసేపు సరస్సు వద్ద సమయం గడుపుతారు. అక్కడ శిష్యులందరూ అకిరా సెన్సై చెప్పే ఒక వృద్ధ మాంత్రికురాలు కథను వింటారు. ఆ మాంత్రికురాలు తన దగ్గర ఉన్న దుష్ట సాధనాలన్నీ అమ్మేసింది. ఉదాహరణకి లోభం, అసూయ, ఈర్ష్య, అహంకారం, కోపం, కామం ఇవన్నీ అమ్మివేసింది. కానీ ఒక్కటే సాధనాన్ని అమ్మలేదు. దాన్ని తన మేనకోడలికి అందించాలనుకుంది. అదేంటంటే నిరుత్సాహం, డిస్కరేజ్మెంట్. డిస్కరేజ్మెంట్ ఏదైతే ఉందో అది మనిషి కోపం, అహంకారం, అసూయ కన్నా కూడా శక్తివంతమైంది. ఇది స్ట్రైట్గా మనసుపై ప్రభావితం చేస్తుంది. ఇతర ఏ దృష్ట సాధనమైనా చేయలేని పని నిరుత్సాహం చేస్తుంది. డిస్కరేజ్మెంట్ మన శక్తి సామర్థ్యాలని, మన లక్ష్యాలని అడ్డుకుంటుంది.
ఇది మనకు ఒక స్మాల్ ఫెయిల్యూర్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకూడదు. మనసును ప్రోత్సాహంతో నింపుకోవాలి. మీరు ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరి మాటలు వింటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎవరితో సమయం గడుపుతున్నారు, వీటన్నిటినీ జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీలో మీకు తగ్గ ఫ్యూయల్ని నింపుకోవాలి. సో దట్ అది మిమ్మల్ని పాజిటివ్గా ముందుకు నడుపుతుంది. చాప్టర్ 9 వాట్ వెంట్ వెల్. ఒకరోజు ట్రైనింగ్లో ఏం జరుగుతుందంటే జాన్ బాణం వేసేందుకు ప్రయత్నిస్తాడు, కానీ సరిగ్గా వేయలేకపోతాడు. జాన్ ఫోకస్ కోల్పోయి నిరాశతో తన ట్రైనింగ్ని ఆ రోజే ముగిస్తాడు. అతడు అకిరా సెన్సే దగ్గరికి వెళ్తాడు. అతడు సెన్సే అకిరాని ప్రశ్నిస్తాడు. ఈరోజు ట్రైనింగ్లో ఏం జరిగిందో చెప్తాడు. తర్వాత సెన్సే అకిరా అతన్ని ప్రశ్నిస్తాడు. ఈరోజు ట్రైనింగ్లో ఏది బాగా జరిగిందని అడుగుతాడు. జాన్ ఏం సమాధానం ఇస్తాడంటే ఆ రోజు అంతా ట్రైనింగ్లో తప్పులుగానే జరిగాయని, ఏది కరెక్ట్గా చేయలేదని చెప్తాడు. అప్పుడు సెన్సే ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తాడు. లెసన్ 9. మన మైండ్ ఎప్పుడూ మంచివాటి కంటే చెడు అనుభవాలను ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. మనం ఏమి తప్పు చేశామో ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, కానీ ఏది బాగా జరిగిందో మర్చిపోతాం. మీ లైఫ్లో ప్రతి అపజయాన్ని నేర్చుకోవడానికి ఒక అవకాశంగా, ఒక లెసన్గా భావించాలి. ప్రతి సమస్య మనం ఎదగడానికి, ఇంకా మనల్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ విలువ నువ్వెవరో దాని నుంచి వస్తుంది, అంతేకాని నీ పనుల వల్ల కాదు. ప్రతిరోజు నీ లైఫ్లో ఏవి మంచిగా జరిగినవో నోట్ డౌన్ చేయండి. ఇంకా మీరు ఏం డెవలప్ చేసుకోవాలో అవి కూడా నోట్ డౌన్ చేయండి. మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు, ఈ 3 విషయాలను ఎవ్రీడే రాయటం అలవాటు చేసుకోండి. చాప్టర్ 10 ఇన్స్టా ఎవ్రీథింగ్. అలా ఇంకో సంవత్సరం గడుస్తుంది. జాన్ తన సమురాయ్ శిక్షని నేర్చుకుంటూ ఇంకా ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు జాన్కి కట్టెలు నరకటంలో అండ్ నీళ్ళు మోయటంలో కూడా సామర్థ్యం పెరుగుతుంది. ఒకరోజు అకిరా అండ్ జాన్ టీవీలో జేడెన్ స్మిత్ నటించిన కరాటే కిడ్ అనే మూవీ చూస్తూ ఉంటారు. అకిరాకు జేడెన్ తండ్రి విల్ స్మిత్ అంటే చాలా ఇష్టం. అకిరా ఒకసారి విల్ స్మిత్ ఇచ్చిన ఇంటర్వ్యూని చూశాడు. అందులో విల్ ఏమంటాడంటే టాలెంట్ కంటే స్కిల్స్కి ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అని చెప్తాడు. ఈ విషయం గురించే జాన్ సెన్సే చర్చించడం ప్రారంభిస్తారు. లెసన్ 10. మనం టీవీ ఇంకా ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క మంచి విషయాలను చూస్తాం, కానీ ఆ వ్యక్తులు ఆ సక్సెస్ అవ్వడానికి పడ్డ కష్టాన్ని మనం చూడము. మనం కేవలం 10 నిమిషాల రేస్నే చూస్తాం, కానీ దాని వెనుక ఉన్న గంటల తరబడి శిక్షణ, కష్టం మనకు కనిపించదు. అందుకే మనకి ఏమనిపిస్తుందంటే సక్సెస్ఫుల్ ఇంకా రిచ్ పీపుల్ని చూసి వాళ్ళు సహజంగానే రిచ్ అని, సక్సెస్ఫుల్ అని అనుకుంటాము. వాళ్ళు అదృష్టవంతులని భావిస్తాము. మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన యూనిక్ టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం మేల్కొల్పాలంటే మనం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. చాప్టర్ 11 వాండరింగ్ ఐస్. నెక్స్ట్ డే జాన్ సరికొత్త శక్తితో ఇంకా ఉత్సాహంతో కట్టెలు మోసుకొని రావటం, నీళ్లు తీసుకురావడం చేస్తూ ఉంటాడు. అతడు ఇప్పటికీ తన ట్రైనింగ్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పటికీ మునుపటితో పోలిస్తే కొంచెం మెరుగైన స్థితిలో ఉంటాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత అతడి మనసు మళ్ళీ చంచలమవుతుంది. అతడు తన తోటి శిష్యుల్ని గమనించడం ప్రారంభిస్తాడు. వాళ్ళు తక్కువ శ్రమతోనే మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు అతనికి అనిపిస్తుంది. ఆ సమయంలో జాన్లో కొంచెం స్ట్రెస్ కనిపిస్తుంది. దాన్ని సెన్సై అకిరా గమనించి అతడితో మాట్లాడడానికి ముందుకు వెళ్తాడు. అక్కడ ఆయన జాన్కి ఒక పాఠం నేర్పుతాడు. మనం ఏం చేస్తున్నామన్నది అంత ముఖ్యమేమీ కాదు, కానీ మనం ఎలా మారుతున్నామనేదే చాలా ముఖ్యం. ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకుంటున్నావు. మరొకరి పొలంలో గడ్డి ఎప్పుడూ ఆకుపచ్చగా కనిపిస్తుంది, కానీ నువ్వు నీ గడ్డికి నీరు పోస్తేనే అది కూడా హరితంగా మారుతుంది. మనం ఎప్పుడూ కూడా మనకు మించిన వారితోనే పోల్చుకుంటూ ఉంటాం, కానీ కొన్నిసార్లు లైఫ్ యొక్క వైట్ అండ్ బ్లాక్ని అర్థం చేసుకోవాలంటే అసలు మంచినీరు కూడా దొరకని ప్రదేశాల్లో నివసించే ప్రజల పరిస్థితిని, ఇంకా ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా జీవించే వారిని తలుచుకో. నీ జీవితంలో ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండు, ఇంకా దాన్ని మెరుగుపరుచుకోవడానికి శ్రమించమని చెప్తాడు. చాప్టర్ 12 రఫ్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్. ఒకరోజు ఏమవుతుందంటే శిష్యులందరూ షూటింగ్ రేంజ్కు చేరుకున్న క్షణంలోనే ఆకాశం ఉరుములతో కూడి భారీ వర్షం మొదలవుతుంది. సో అందరినీ భోజనశాలకు వెళ్ళమని సెన్సే సూచిస్తాడు. అక్కడ జాన్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్తాడు. గోల్ఫ్ బాల్స్ ఎలా తయారయ్యాయి. మొదట్లో గోల్ఫ్ బాల్స్ మృదువుగా ఎలాంటి మడతలు లేకుండా తయారు చేశారు. కానీ ఒక వ్యక్తి ఆ విచిత్రమైన విషయాన్ని గమనించాడు. అదేంటంటే గోల్ఫ్ బాల్స్ పాతవయ్యే కొద్దీ ఎక్కువ కాలం ఉపయోగించినప్పుడు అవి ఎక్కువ ప్రయాణించేవి. ఇదే మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మనం ఎదుర్కొనే సవాళ్ళు, కష్టాలు మనల్ని వేగంగా ముందుకు నడుపుతాయి. పర్వతం యొక్క కఠినమైన దారే అంటే రఫ్ సైడే మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. మనకు వచ్చే కష్టాలు మనల్ని సామాన్య స్థితి నుంచి అసాధారణ గమ్యాన్ని చేరుకోవడానికి మనల్ని రెడీ చేస్తాయి. చాప్టర్ 13 హార్నెస్సింగ్ పవర్.
ఒకరోజు సాయంత్రం జాన్ మరియు అకీరా గ్రామం పొలిమేర వరకు నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ వాళ్ళు ఒక పెద్ద వృక్షం నేలకూలినట్లు చూస్తారు. తీవ్రమైన గాలి రావటం వల్ల అనేక వృక్షాలు నేలకొరిగిపోయాయి. కానీ ఒక కంపెనీ అక్కడ గాలి విద్యుత్తు కేంద్రం విండ్ ఫామ్ని ఏర్పాటు చేసింది. గాలికి సృష్టించే శక్తి ఉంది, అలాగే నాశనం చేసే శక్తి కూడా ఉంది. మనం దానిని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. గాలి మాదిరిగానే మనలో ఉన్న శక్తిని మనం సృష్టించగలము లేదా నాశనం చేయగలము. నెగిటివ్ ఆలోచనల్ని, మనకి టెన్షన్ ఇంకా డిప్రెషన్లోకి నెట్టే వాటి గురించి ఆలోచిస్తే మన లైఫ్ వాటికి రిజల్ట్స్ కూడా నెగిటివ్గానే ఇస్తుంది. అవి నిజమవుతాయి. మనల్ని మనం ఎప్పుడూ కూడా ఇది నేను చేయలేను, నేను దేనికి పనికిరానని అంటూ మనల్ని నిందించుకోకూడదు. ఆత్మవిమర్శ అన్నిటికంటే చాలా చెడ్డది. అది మన అభివృద్ధికి మంచిది కాదు. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చాప్టర్ 14 డైట్ కోక్. ఒక రాత్రి జాన్ టీవీ చూస్తుండగా టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అందులో ఏం చెప్తారంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే కేవలం 2 వారాల్లో 20 కేజీలు తగ్గుతారు అని చెప్తారు. జాన్కి ఇది విని వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు సెన్సై గదిలోకి వచ్చి తల ఊపుతూ ఆ ప్రకటనని చూస్తూ నవ్వుతాడు. ఆ తర్వాత వాళ్ళు దీని గురించి డిస్కస్ చేస్తారు. చాలామంది రోజుకు 86,000 సెకండ్లు తమకు నచ్చింది తినుకుంటూ పోతూ చివరికి కేవలం 400 సెకండ్లు మాత్రమే అధిక బరువును తగ్గించేందుకు ఏదైనా చిట్కా పనిచేస్తుందని ఆశిస్తారు. వారి నెగిటివ్ హ్యాబిట్స్కి అదొక్కటే పరిష్కారం అని భావిస్తారు. మెంటల్ ట్రైనింగ్ అనేది మ్యాజిక్ పవర్ కాదు. ఇది మనం చాలా కష్టపడితేనే సాధ్యమవుతుంది. కష్టపడడానికి షార్ట్కట్స్ అంటూ ఏమీ ఉండవు. హార్డ్వర్క్ అనేది అతి సులభంగా బరువు తగ్గించే ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్లా ఉండదు. చాప్టర్ 15 ద పాత్ టు మాస్టరీ. ఇప్పుడు జాన్ 7 అడుగుల దూరం నుంచే కాకుండా తన లక్ష్యాన్ని 100 అడుగుల దూరం నుంచి కూడా బాగా ప్రయోగించగలుగుతున్నాడు. ఇదంతా అచీవ్ చేయడానికి జాన్కి 4 సంవత్సరాలు పడుతుంది. తన నైపుణ్యాన్ని చూపించే రోజు వచ్చినప్పుడు జాన్ ఉల్లాసంగా ఇంకా తన బాణాన్ని విడిచాడు. కానీ అది గురి తప్పింది. 4 సంవత్సరాలుగా ప్రతి క్షణం సాధన చేస్తున్నా కూడా ఇప్పుడు ఎందుకు తను విజయవంతం కాలేదో అతనికి అర్థం కాలేదు. తను సమురాయ్ ఆర్చర్ అవ్వడానికి తగిన వాణ్ణి కాదనే ఫీలింగ్ అతనికి మళ్ళీ వస్తుంది. ఈసారి జాన్ ఏమనుకుంటాడంటే తన సెన్సై మళ్ళీ జ్ఞానాన్ని చెప్పే మాటలు చెప్తాడని ఊహిస్తాడు. కానీ అలా జరగదు. అకీరా అతన్ని షూటింగ్ లైన్ నుంచి తీసుకువెళ్ళి నేలపై ఒక బాణంతో గీయటం స్టార్ట్ చేస్తాడు. జాన్ ఆసక్తిగా ఇది ఏంటని అడుగుతాడు. జాన్కి సెన్సై ఏం చెప్తాడంటే ఇది మనం నైపుణ్యం అవడానికి మార్గమని చెప్తాడు. నైపుణ్యం అనేది స్టాప్ అవ్వదు, అది నిరంతరంగా ఉంటూనే ఉంటుంది. ఇది మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగా ఉంటుంది. మీ నైపుణ్యతలో మీరు అత్యున్నత స్థాయి చేరుకునే ముందు మీరు ఒక పెద్ద స్థిరమైన స్థితిలో ఉండాల్సి ఉంటుంది. తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో నేర్చుకున్న పాఠాలన్నీ తన లైఫ్కి ఎంత ముఖ్యమో ఆ లెసన్స్ అన్నీ కూడా మన లైఫ్కి అంతే ముఖ్యం. ఇక్కడితో మన బుక్ సమ్మరీ అనేది ఫినిష్ అవుతుంది. ఈ బుక్లో నేర్పిన పాఠాలన్నీ మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా మీ ప్రాసెస్ని లవ్ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి బుక్ సమ్మరీతో మళ్ళీ నేను ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.